మహాగణుడైనటువంటి యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు ఉదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో ఈరోజు అనుదిన ఆయన వాక్యమును మనం చదివి ధ్యానం చేసుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. దేవుని వాక్యం మనకి ఈరోజు మాట్లాడుతున్న విషయం తీవ్రత. ఏ విషయం అంటే ఆసక్తి విషయంలో మనం మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆసక్తి, ఈరోజు మనం క్రైస్తువులు అనే పేరు అయితే మనకు ఉంది, కానీ ఆసక్తి కనపరచడంలో, క్రీస్తును వెంబడించడంలో అంత ఆసక్తి చూపలేని పరిస్థితి. కానీ ఆసక్తి అందు మనుషులు మాంద్యులుగా అంటే మందంగా తయారవుతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసక్తి విషయంలో చాలామంది అలాగే ఉన్నారు. దేవుడంటే ఇష్టమే, కానీ అంత ఆసక్తి చూపించలేని పరిస్థితి. దేవుడంటే ఇష్టమే, కానీ అంత భక్తి కనపరచలేని పరిస్థితి. దేవుడంటే ఇష్టమే, కానీ అంతగా దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో కొనసాగలేని పరిస్థితి. అంత పరిస్థితి. దేవుడంటే ఇష్టం ఉన్న ఆసక్తి విషయంలో మాత్రం మాంద్యులుగా ఉంటున్నారు చాలామంది. కానీ దేవుడు ఈరోజు మనం క్రైస్తవులు అనే పేరు ఉంటే సరిపోదు. దానికి తగినటువంటి క్రీస్తును అనుసరించడానికి, క్రీస్తును వెంబడించడానికి ఆసక్తి మనలో కనబడాలి, ఆసక్తి మనలో పెరగాలి. ఏది వెళ్తున్నాం వస్తున్నాం అనేది కానే కాదు. ఏదో వెళ్ళాం అంత గట్టిగా పాడన అవసరం ఏముందలే, అంత గట్టిగా చప్పట్లు కొట్టవలసిన అవసరం ఏముందలే, అంతగా మనం గంభీరంగా దేవుని ఆరాధించవలసిన ఏముందలే, మామూలుగా టెంపరీగా నార్మల్గా చేస్తే సరిపోద్దులే. ఇలాంటి భక్తి, ఇలాంటి ఆసక్తి లేని పరిస్థితి. ఆసక్తి లేని వారు మాత్రం ఇలా ఉంటారు. అంతగా ఏం గడపన అవసరం లేదులే దేవుని స్థితిలో, ఎప్పుడో ఒకసారి గడిపితే సరిపోద్దులే అనే ఆసక్తి లేని, ఆసక్తి మాంద్యులు అయిపోయిన పరిస్థితి, ఆసక్తి మందతత్వం కలిగినటువంటి మనస్థితి చాలామందిలో కనబడుతూ ఉంది. ఈరోజు చాలామందిలో మనం చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే ఆసక్తి కలిగిన క్రైస్తవులకు ఉండాలి. రెండోది, ఆత్మయందు తీవ్రత కలిగి మనం బ్రతకాలి. తీవ్రత అనే మాటకు అర్థం ఏంటంటే తీవ్రత. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనిషికి ఫీవర్, జ్వరం వచ్చింది అనుకోండి. ఆ మనిషికి జ్వరం వస్తే జ్వరం టెంపరేచర్ వేరే ఉంటుంది పరిస్థితి. నార్మల్గా ఒకరికి ఉంటుంది, మిడిల్ ఒకరు ఉంటుంది, హై లెవెల్ ఒకరు ఉంటుంది. ఇప్పుడు మనిషికి జ్వరం అతి ఎక్కువగా అయిపోతే, ఉన్నదానికంటే ఎక్కువ ఉంటే దాన్ని జ్వరం తీవ్రత పెరిగింది అంటారు. జ్వరం యొక్క తీవ్రత పెరిగింది అంటారు. ఇప్పుడు ఎలాగైనా ఉన్నది ఒక ఆస్తంగా ఉన్నది ఎక్కువ అయితే దాన్ని తీవ్రత అంటారు. అంటే ఉన్నది ఎక్కువ అయితే దాన్ని తీవ్రత అని పిలుస్తారు. ఈరోజు దేవుని బిడ్డలకి, ఆత్మీయులకి, క్రైస్తవులకి తీవ్రత లేదు. ఆత్మలో తీవ్రత కనబడట్లా. ఎందుకంటే అక్కడికక్కడే చాలు అనుకునేటువంటి భక్తి. ఇక ఇది చాలే, ఇంతవరకు చాలే, ఇంక అంత అవసరం లేదులే, అంత మనకి ఉపయోగపడదులే అనేటువంటి పరిస్థితి, అనేటువంటి ఆలోచన వారిలో మనకు కనబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తే కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒక తుఫాను వస్తే, ఓ తుఫాను మరీ విపరీతంగా అయిపోతే తుఫాను యొక్క తీవ్రత పెరిగింది అంటారు. అందుకని ఆత్మలో తీవ్రత పెరగాలి, ప్రార్థనలో ఇంకా తీవ్రత పెరగాలి, సహవాసంలో ఇంకా తీవ్రత పెరగాలి, దేవుని సన్నిధిలో గడిపే అనుభవంలో ఇంకా తీవ్రత పెరగాలి, సంఘముతో సహోదరుల మధ్య ఉండేటువంటి ఆ యొక్క సహవాసం ఇంకా పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, దేవుని సన్నిధిలో పెరగాలి, ఆయన ఆరాధించుట్లో తీవ్రత పెరగాలి, ప్రార్థించుట్లో తీవ్రత పెరగాలి, స్తుతించుట్లో తీవ్రత పెరగాలి, ఆయన సహవాసం ఉండే విషయంలో తీవ్రత పెరగాలి. అలా దేవుని విషయంలో ఉన్నది నార్మల్గా కాదు, అది ఎక్కువ అవ్వాలి, పెరగాలి. అందుకే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఈరోజు క్రైస్తవులు తీవ్రత కలిగిన వారై ఉండాలి. ఈ ఆత్మలో తీవ్రత నీకుందా? ఈరోజు దేవుని పట్ల ఆసక్తి నీకుందా? ఉంటే నీ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉండవు, దేవునిలో చాలా తీవ్ర స్థాయికి వెళతాయి. చాలా ఎక్కువ స్థితికి నీ పరిస్థితి ఖచ్చితంగా వెళుతుంది అనే విషయాన్ని నువ్వు గమనించాలి, తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మాట్లాడుతాడు. ఆత్మలో తీవ్రత మనకు ఉండాలి, ఆసక్తి దేవుని పట్ల అత్యధికంగా మనకి పెరగాలి, అది ఎక్కువ అవ్వాలి. లేకపోతే క్రైస్తవులుగా మనం దేవుని ఒక వైరాగ్యము కలిగి బ్రతకలేము. తీవ్రత లేకపోతే
కనుక నీకున్నది నార్మల్ ఏమో పరిస్థితి, కానీ అది ఎక్కువ అవితేనే నువ్వు దేవునికి సన్నిధిలో ఆసక్తి, దేవుని ఎడ్ల అంత మాత్రమే కాదు తీవ్రత కలిగిన దేవుని నమ్మిన క్రైస్తవులుగా దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలో ఆసక్తిలో మేము మాంద్యము కలిగిన వారి వలె ఉన్నామేమో. నీ సన్నిధిలో ప్రభువా మేము నిశ్చయముగా నీ సన్నిధి పట్ల నీ కృప మా ఎడల కనపరచండి. అదేవిధంగా తీవ్రత లేని వాళ్ళగా మేము ఉన్నామేమో. నీ సన్నిధిలో అటు భాగ్యం మాకు దయచేసి సహాయం చేయండి. నీ సన్నిధిలో అటువంటి తీవ్రత కలిగిన ఆత్మీయ జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.